మెట్టుకి యేసుక్రీస్తు ప్రభుని ఎవరి యాంగిల్లో వాళ్ళు వాడేసుకుంటా ఉంటున్నారు. ఒక డబ్బు కొరకు వాడుకుంటున్నాడు, ఒకడు పేరు కొరకు వాడుకుంటున్నాడు, ఒకడు స్వస్థత కొరకు వాడుతూ ఉంటున్నాడు, ఒకడు ఆశీర్వాదం కొరకు వాడుతూ ఉంటున్నాడు, ఒకడు లోకములో సమస్యలు తీరడానికి వాడుతూ ఉంటున్నాడు. ఎవడి యాంగిల్లో వాడు యేసు ప్రభుని వాడుకుంటూ ఉంటున్నాడు. సిలువ మీద ఉంటున్న ఇద్దరు దొంగలు కూడా ఆరంభ స్థితి రానే ఉంటా వచ్చింది. వీళ్ళు కూడా యేసయ్యని వాడుకుందాం అనుకుంటా వచ్చారు. ఎందుకు వాడుకుందాం అనుకుంటా వచ్చారు తెలుసా? అయ్యా, మేము సిలువ నుంచి దిగడానికి మాకు నువ్వు అవసరం, సిలువ మీద నుంచి దించు. నువ్వు ఏదేదో అద్భుతాలు చేసావంటగా, సిలువ మీద నుంచి మమ్మల్ని దించు. యేసు అద్భుతాలు చేశాడు, కానీ ఏనాడు పాపము ఒప్పుకొనని వాణ్ణి ఆయన క్షమించే అద్భుతం ఎప్పుడు చేయలే. యేసయ్య ఇలాంటి అద్భుతాలు ఎప్పుడు చేయలేదు. నీ మీద పాపపు శిక్ష పడతా ఉంటున్నప్పుడు, నీ మీద పాపం యొక్క దాడి చేస్తూ ఉంటున్నప్పుడు, నీ మీద పాపం యొక్క ఉగ్రత